హలో స్నేహితులారా, ఈ ఇంగ్రీడియంట్స్ చూసి ఈ పాటికే అర్థమైపోయింది కదా నేను ఏ స్పెషల్ వంట చేస్తున్నాను అనేసి. ఉగాది ఫెస్టివల్కి స్పెషల్గా చేసుకునే పోలేలు అండి. మా తెలంగాణలో అయితే భక్షాలు అంటాం. ఇవి పర్ఫెక్ట్గా రావడానికి మెయిన్ థింగ్ వచ్చేసి మనం పిండి ఎంత క్వాంటిటీలో అయితే తీసుకుంటామో దాని లోపల స్టఫ్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే ఈ భక్షాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బటర్ పేపర్ లేదంటే పాలిథిన్ కవర్కి గీ అప్లై చేసి 2 సైడ్స్ కవర్ అయ్యేలాగా మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి మేము ఉగాదికి కాకుండా నార్మల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను నేర్చుకోవడానికి చేసినవి. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఏ వంట వచ్చినా రాపోయినా నేర్చుకొని అయినా చేయాల్సిందే కదా, తప్పదు. ఇంకా ఫస్ట్ టైం వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా బెటర్. అండ్ ఇప్పుడు ఈ పేపర్ని రిమూవ్ చేసి నిదానంగా తీసుకుంటూ దోశ ప్యాన్ చపాతీ ప్యాన్ పైన గీ లేదంటే ఆయిల్తో మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండే కమ్మని భక్ష్యాలు రెడీ అయినట్టే. మనకి బయట షాప్స్లో దొరికేలాగా సాఫ్ట్గా అండ్ పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తాయి. టేస్ట్ గురించి నేను చెప్పడం కాదు కానీ మీరు ఈ ఉగాది పండుగకి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. హోప్ యూ వుడ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.